నా అన్వేషణ నా తోపు దమ్ముంటే ఆపు ఈ ఛానల్ రివ్యూ చూద్దాం. యువతకి మీకు చేతులైతే నమస్కరిస్తున్నాను. చదువుకోండి రా, బాగా చదువుకుంటే ఎలా అవుతుంది మన దేశం. ఈ రోబోలన్నీ చూసా 100 సంవత్సరాల ముందు ఉన్నారు, మీరు ఎక్కడ ఉన్నారు? మీ పిల్లలకు చూపించండి, స్కూళ్ళల్లో పిల్లలకు చూపించి రోబో టెక్నాలజీ ఎలా ఉందో వాళ్ళకి చెప్పండి. డ్రైవర్ లేడు, డ్రైవర్ లేకుండా ఈ టాక్సీ అనేది వెళ్తుంది. ఇక్కడ నేను చెయ్యి పెట్టి ఇక్కడ అంటుంటే ఈ సిగ్నల్స్ చూసి ఇది అంటుంది. ఇది చిన్న రోబో అండి, మీరు చూసుకొస్తే 30,000 ఈ చిన్న రోబో. ఇది మీరు ఇంట్లో వదిలేస్తే పిల్లలకి బెస్ట్ అండి. ఇది ఎలా పనిచేస్తుంది అంటే మనం పిల్లలకి అన్ని చెప్పలేం కదా. ఏంటంటే ఏ గ్లాసెస్ అనమాట 15,000 ఇది. సో ఇది మీరు పెట్టేసుకుంటే 200 రూపాయలు. డ్రోన్ వచ్చింది, మనకి వీడియో తీసింది, లోపలికి వెళ్ళిపోతుంది. అదిగో డ్రోన్ భయ్య గోడికి పట్టింది. ఇదేంటనుకున్నారు? రోబోటిక్ క్లీనింగ్. చైనా ఇంట్రడ్యూస్ చేస్తున్న టాక్సీ, ఎయిర్ టాక్సీ అనమాట. హెలికాప్టర్, కార్ లోపల ఉంటుంది హెలికాప్టర్. సో నువ్వు కారుతో పాటు వెళ్ళిపోతుంది. బాగుందా ఇది? ఇంకో టైప్ ఆఫ్ ఏది హెలికాప్టర్ అండి, చిన్న హెలికాప్టర్. స్పీడ్ డ్రోన్. ఈ స్పీడ్ డ్రోన్ 2 పర్సన్స్ కి చూస్తున్నావు కదా. రోబోటిక్ ట్రైన్ అంటే మనుషులు ఉంటారు ఈ ట్రైన్ లో, రోబో అన్నమాట. మొత్తం అంతా రోబోటిక్. ఇది రోబో రెస్టారెంట్, రోబో డెలివరీ అన్నమాట. సో ఈ రోబో మొత్తం కాఫీలు, బర్గర్లు తయారు చేస్తుంది. ఇన్నాళ్ళు రెస్టారెంట్ లో జాబ్ చేద్దాం అనుకున్నా, ఆ జాబ్ కూడా రోబో తీసుకెళ్లిపోయింది. పోనీ డెలివరీ బాయ్ కింద చేసుకుందాం అనుకున్నా, ఆ డ్రోన్ తీసుకెళ్లిపోయింది. చేసి యువతకి మీకు చేతులైతే నమస్కరిస్తున్నాను. చదువుకోండి రా, బాగా చదువుకుంటే ఎలా అవుతుంది మన దేశం. ఈ రోబోలన్నీ చూసా 100 సంవత్సరాల ముందు ఉన్నారు, మీరు ఎక్కడ ఉన్నారు? ఓకే, ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ ఛానల్లో దేని రిలేటెడ్, ట్రావెలింగ్ రిలేటెడ్. సో ఈయన 118 దేశాల పైగానే తిరిగి ప్రతి దేశంలోనూ అక్కడ ఉన్న వింతల విశేషాలు అందరికీ చెప్పడం జరుగుతుంది. అండ్ తెలుగు స్టేట్స్లో ఇంచుమించు 6 కోట్ల పైన యూట్యూబ్ ఇన్కమ్ సంపాదించిన ఏకైకవేత్త కావచ్చు. అండ్ ఇతను ట్రావెలింగ్ కంటెంట్ చాలా క్వాలిటీగా ఉంటుంది. వీడియోస్ కూడా చూసారు కదా, చాలా బాగుంటుంది. అని మాట్లాడే విధానం కూడా ఓకే. బట్ ఏంటంటే ఇది ఎక్కువ కాంట్రవర్సీలో దూరడం వల్ల చాలామంది ఫాలోవర్స్ని ఇటీవల లూజ్ అయ్యారు. అంటే అనసూయ శివాజీ కాంట్రవర్సీ డ్రెస్ రిలేటెడ్ కానీ, లేకపోతే హిందూయిజం రిలేటెడ్గా సమ్ కాంట్రవర్సీలో ఈయన వెళ్ళడం వల్ల చాలామంది సబ్స్క్రైబర్స్ వెళ్ళిపోయారు. బట్ ఈయన మాత్రం ట్రావెలింగ్ కంటెంటే ఫాలో అవుతూ బూతులు తిట్టకుండా మంచిగా మాట్లాడుతూ ఉంటే మాత్రం ఈయనకి మంచి గ్రోత్ ఉండే ఛాన్స్ ఉన్నది. ఇంకా కూడా ఎదిగే ఛాన్స్ ఉంటుంది. ఈ ఛానల్కి, నా అన్వేషణ ఛానల్కి నేను ఇచ్చే రేటింగ్ 8. మిగిలిన 2 పాయింట్స్ ఎందుకు పోయినాయి అంటే ఆయన కాంట్రవర్సీ టాపిక్స్ వల్ల అండ్ మాట్లాడే విధానంలో బూతులు తిట్టడం వల్ల నేను 2 పాయింట్స్ తీయడం జరిగింది. నా ఛానల్ రేటింగ్, నా అన్వేషణ ఛానల్ రేటింగ్ 8/10. ఓకే, నెక్స్ట్ ఛానల్.